ఉన్నా కాంగ్రెస్ పార్టీ రైతులకు ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా అమలు చేయలేదు. డిసెంబర్ 9 2 లక్షల రుణమాఫీ మోసం, రాంగనే వడ్లకు మక్కలకు 500 బోనస్ మోసం, రైతులకు 15,000 రూపాయల రైతు బంధు మోసం, కౌలు రైతులకు 15,000 రూపాయలు మోసం, వ్యవసాయ కూలీలకు 12,000 మోసం, అదేవిధంగా రైతులకు 24 గంటల నాణ్యమైన కరెంటు ఎక్కడా 14 గంటలు కూడా వస్తలేదు మోసం. అంటే 6 మోసాలు చేసింది కాంగ్రెస్ పార్టీ. రైతులకు ఇచ్చిన 6 మాటలు నిలుపుకోక నట్టేట ముంచింది. ఇంకో మాట చెప్తా ఉన్నారు, కరువు వచ్చిందని. రాష్ట్రంలో కరువు రాలే. ఈ కరువు కాలం తెచ్చిన కరువు కాదు, కాంగ్రెస్ పార్టీ తెచ్చిన కరువు. మన రాష్ట్రంలో ఉండే సాధారణ వర్షపాతం కంటే కూడా ఈ సంవత్సరం వర్షపాతం ఎక్కువగా నమోదైంది. 33 జిల్లాల్లో కేవలం 2 జిల్లాల్లో మాత్రమే లోటు వర్షం ఉంటే 31 జిల్లాల్లో సాధారణ వర్షపాతం కంటే ఎక్కువ వర్షపాతం పడ్డది. దీని మీద నేను చర్చకు సిద్ధం. వర్షం ఎక్కువ పడ్డా ఎందుకు మంచినీళ్ళకి ఇబ్బంది ఉంది, ఎందుకు రాష్ట్రంలో పంటలు ఎండిపోతున్నాయి? ఇది కాంగ్రెస్ పార్టీ చేతగానితనం వల్ల, లోపభూయిష్టమైనటువంటి నీటి నిర్వహణ విధానం వల్ల ఈ రాష్ట్రంలో పంటలు ఎండిపోతూ ఉన్నాయి. అందువల్ల కాంగ్రెస్ పార్టీ ఈ ఎండిపోయిన పంటలకు తక్షణమే 25,000 రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. వడగళ్ల వాన వల్ల నష్టపోయిన రైతులకు ఎకరానికి 25,000 రూపాయలు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. తడిసిన వడ్లను ఇవాళ కూడా జైరాబాద్లో వర్షం పడ్డది, దుబ్బాకల వర్షం పడ్డది. రాష్ట్రం మొత్తం కూడా వర్షాలు పడి చాలా చోట్ల మక్కలు, సన్ఫ్లవరు, వడ్లు పంటలన్నీ కూడా తడిచిపోయినాయి. తడిచిన ధాన్యాన్ని కూడా కొని రైతులను కాపాడాలని చెప్పి కూడా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ ప్రభుత్వం ఇవాళ 200 మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటే ఒక్క రైతును ఇప్పటి వరకు పరామర్శించలేదు. ఏ రైతుకు ₹1 సాయం చేయలేదు. కనీసం ఒక్కరినన్నా మాట్లాడించిండ్రా? ఒక్క దగ్గరనన్నా ఎండిపోయిన పంట పొలాలు పరిశీలించిండ్రా? వడగళ్ల వాన పడితే ఎక్కడన్నా ఒక్కరి దగ్గరనన్నా పోయి చూసిండ్రా? ఆనాడు ముఖ్యమంత్రిగా కేసీఆర్ వడగళ్ల వాన పడితే రైతుల దగ్గరికి పోయిండు, భరోసానిచ్చిండు, ధైర్యం ఇచ్చిండు, 100 కోట్ల రూపాయలు విడుదల చేసిండు. మరి ఈ ప్రభుత్వంలో వడగళ్ల వాన పడితే ముఖ్యమంత్రి ఎందుకు పోడు, మంత్రులు ఎందుకు పోరు? ముఖం చెల్లుతలేదా? రైతులకు మోసం చేసినామని ముఖం చాటేస్తున్నారా? 6 గ్యారెంటీలు అమలు చేయలేదు కదా, నిలదీస్తారని చెప్పి భయపడుతున్నారా? ఎందుకు రైతుల్ని గాలి కొదిలేశారు అని నేను అడుగుతా ఉన్నా. ఏం చేసిండ్రు? 6 గ్యారెంటీలు 13 హామీల్లో ఒక్క ఉచిత బస్సు తప్ప అంత తుస్సే కదా, అంత తుస్సే. 6 గ్యారెంటీలు 13 హామీల్లో ఒక్క ఉచిత బస్సు తప్ప అంతా తుస్సే. మహిళలకు 2,500 మోసం, నిరుద్యోగ యువతకు 4,000 మోసం, రైతు బంధు 15,000 మోసం, వడ్లకు మక్కలకు 500 బోనస్ మోసం, వృద్ధులకు వితంతువులకు ఆసరా పెన్షన్దారులకు 4,000 పెన్షన్ మోసం, వికలాంగులకు 6,000 పెన్షన్ మోసం. సాబ్ జూటా బోలే. అంత మోసం తప్ప ఏమిచ్చింది? ఒకటే ఉచిత బస్సు, అంతా తుస్సే. 18 ఏళ్ల మహిళలకు స్కూటీ సార్, అది 6 గ్యారెంటీలో లేదు, 420లో ఉన్నది, 420 మే. 6 గ్యారెంటీలో ఏంటంటే 6 గ్యారెంటీలో ఏంటిదంటే 100 दिन में करने का है. 6 గ్యారెంటీలు 13 హామీలు. 100 दिन में वादा करके బాండ్ పేపర్ దియే. ఏ బాండ్ పేపర్లు బంచ్ అయితే మీరు గెలిచినరో ఆ బాండ్ పేపర్లే కాంగ్రెస్ పాలిట భస్మాసుర హస్తం అయితే జాగ్రత్త అని హెచ్చరిస్తా ఉన్నారు. బాండ్ పేపర్ అంటే ఏంది భయ్? నమ్మకం. బాండ్ పేపర్ క్యూ లిఖతే? ఎవరన్నా జాగా కొనుక్కుంటే ₹1,00,000 రూపాయలు బయాన్ ఇచ్చి ఇంకో 4 లక్షలు ఇచ్చి మళ్ళీ 3 నెలలు రిజిస్ట్రేషన్ చేసుకుంటామని బాండ్ పేపర్ మీద రాసుకుంటారు. అది పోలీస్ స్టేషన్కి పోయినా చెల్తుంది, ఎంఆర్ఓ దగ్గరికి పోయినా చెల్తుంది, లేదు కులంలో కూర్చున్నా చెల్తుంది, ఊళ్ళో పెద్ద మనుషుల దగ్గర కూర్చున్నా బాండ్ పేపర్కు ఒక నమ్మకం ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ దాన్ని ఆసరా చేసుకొని బాండ్ పేపర్లు పంచి 100 రోజుల్లో అమలు చేస్తామని చేతులల్లా మొక్కి గెలవంగానే చేతులు ఎత్తేసారు. ఇలాంటి కాంగ్రెస్ పార్టీకి పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు తగిన గుణపాఠం చెప్పాలి.